జగన్ పర్యటనలో మరో అపశృతి చోటు చేసుకుంది. సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద సొమ్మసిల్లి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ అంశంతో పాటు జగన్ పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, జగన్ పర్యటనలో పాల్గొన్న యువకుడి మృతికి కారణాలేంటి? రమ్య, వైఎస్ జగన్ పెంటపాల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే గుంటూరు నగరంలో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మరొక యువకుడు ఈ జగన్ పర్యటన నేపథ్యంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మృత్యువాత పడ్డాడు. ఉదయం నుంచి సత్తెనపల్లి పట్టణంలో వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన అంటే పెద్ద ఆందోళన, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా జగన్ కి మద్దతుగా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఉదయం నుంచి కూడా అనేక మంది యువకులు, స్థానిక వైకాపా శ్రేణులు, నేతలు పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే జగన్ సత్తెనపల్లి పట్టణానికి విచ్చేశారో అప్పుడు ఈ నగరంలో పెద్ద ఎత్తున పోగైనటువంటి వైకాపా శ్రేణులు నగరంలో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పట్టణానికి చెందిన జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు పాల్గొనడం జరిగింది. అయితే ర్యాలీలో పెద్ద ఎత్తున వందలాది సంఖ్యలో వైకాపా శ్రేణులు పాల్గొనడంతో, అదేవిధంగా జగన్ కి అనుమానాన్ని అనుసరిస్తూ జగన్ చూసేందుకు ఎగబడుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ఆ తోపులాటలో ఈ జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది. ఈ ఘటన సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద జరిగింది. అయితే గడియార స్తంభం వద్ద నుంచి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి కోతవేటి దూరంలోనే ఉంది. అయితే అక్కడ పడిపోయిన వెంటనే అక్కడ స్థానికులు ద్విచక్ర వాహనం మీద అతన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అతను అప్పటికే పూర్తిగా స్పృహ కోల్పోవడంతో మళ్ళీ అతను ఆటోలో ఎక్కించి అక్కడి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వైద్యులు పరిశీలించి జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పి నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలో అటు వైకాపా శ్రేణులు చేస్తున్న అత్యుత్సాహం అనేది ఉదయం నుంచి కూడా అటు స్థానికులకి, అదేవిధంగా వాహనదారులకు కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలుగజేస్తా ఉంది. అటు గుంటూరు మొదలుకొని ఇటు సత్తెనపల్లి, అదేవిధంగా రెంటపాల, ఇట్లా ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అంటే పల్నాడు పోలీసులు జగన్ పర్యటనకు అసలు ముందస్తు అనుమతి ఇవ్వలేదు. కేవలం జగన్ కాన్వాయ్తో పాటు 3 వాహనాలే రావాలి, 100 మంది మాత్రమే ఈ పర్యటనలో పాల్గొనాలని చెప్పారు. అయితే ఎప్పుడైతే అటు పోలీసులు అయితే ఆంక్షలు విధించారో వైకాపా శ్రేణులు, అదే వైకాపా నాయకులు దీన్ని అలాగైనా సరే నిబంధనలు అతిక్రమించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఏదైతే తమను కట్టడి చేయడానికి ప్రయత్నించారో దాన్ని మేము కాదని నిరూపించాలనే ఉద్దేశంతో పట్టుబట్టి కూడా జన సమీకరణ చేయడం జరిగింది. ఇందుకోసమే పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా నేతలు జన సమీకరణ చేశారు. యువకులు, వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలు పాల్గొనడం, అదేవిధంగా బైకులు ద్విచక్ర వాహనాల మీద అటు ఇటు కలయి తిరుగుతూ, సైరన్లు మోగిస్తూ, జెండాలు ఊపుతూ, జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ, అదేవిధంగా అంటే ఎలా ఉంది ఒక రకమైన భయానక వాతావరణం. అంటే పెద్ద ఫిక్సీలు, ఆ ఫిక్సింగ్ మీద కూడా మేము వచ్చే ప్రభుత్వం కనుక మాకు వస్తే ఎవరిని ప్రాణాలతో వదిలిపెట్టాము అన్న రీతిలో రకరకాల స్లోగన్లతో భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళంతా ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున యువకులు పాల్గొనడం వల్ల, అదేవిధంగా పోలీసులు ఏదైతే నిబంధనలు విధించారో ఆ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా వాళ్ళ పోలీసులు విధించిన ఆంక్షల్ని పూర్తిగా ఉల్లంఘిస్తూ వైకాపా శ్రేణులు కావచ్చు, అటు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున అటు ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికక్కడ బైకులతో హడావుడి చేయటం, స్థానికులు భయభ్రాంతికి గురి చేయటం, వైకాపా పార్టీ జెండాలతో ఊరేగించడం, ఇలా చేయటం వల్ల ఏంటంటే మా బలం నిరూపించుకుంటాం, మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు, ఒక బలమైన సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో అటు వైకాపా శ్రేణులు కావచ్చు, వైకాపా నాయకులు కావచ్చు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ చర్యలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లిలో జయవర్ధన్ రెడ్డి అనే యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతను ఆ ర్యాలీలో ఉదయం నుంచి పాల్గొంటూ ఉన్నారు. అయితే జగన్ వచ్చినప్పుడు ఆ ర్యాలీకి పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు పోగొట్టడం వల్ల కాన్వాయ్ దగ్గరగా అందరూ గుమ్మగూడటం, ఆ గుమ్మగూడటం వల్ల అతను ఉప్పురాటక పడిపోయాడు. స్థానిక ఆసుపత్రి తరలించి వైద్య పరీక్ష నిర్వహించి పరిశీలించగా అతను అప్పటికే ప్రాణాలు విడిచినట్టు కూడా చెప్తున్నారు. అటు ఆ యువకుడి కుటుంబ సభ్యులు కూడా బోరున విలిపిస్తున్నారు. అతను ఏదో జగన్ వస్తున్నాడు చూస్తానికి వెళ్తున్నా అని చెప్పి ఇలా వెళ్ళాడు, కానీ ఇట్లా ర్యాలీలో పాల్గొంటాడు, అనవసరం ప్రాణాలు కోల్పోతాడని చెప్పి మేము ఊహించలేదని చెప్పి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు పెంటపాల జగన్ పర్యటన అనేది కూడా అణువున చోట అడుగడుగునా కూడా ప్రతి చోట వైకాపా శ్రేణుల యొక్క ఆంక్షలు ఉల్లంఘిస్తూ సాగుతూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోవడం, పలు చోట్ల ప్రయాణికులు కావచ్చు, వాహన చోదకులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడటం అనేది చర్చనీయాంశంగా మారింది. రమ్య, ధన్యవాదాలు వీరాంజనేయులు.